నమస్తే తెలంగాణ కౌంటర్ కొట్టింది ఒకసారి గమనించండి. డైవర్షన్ కే స్థానిక పాచికలు వేస్తూ ఉంటా. ప్రజలను డైవర్ట్ చేయడానికి స్థానిక ఎలక్షన్స్ అని చెప్పేసి పాచికలు ఆడుతూ ఉంటారు కదా, వెనకట్లు ఆడే కదా మన పెద్దలు. సో అది ఆట ఆడుతూ ఉంటారంట. ప్రభుత్వ పరంగా 42% బీసీ కోటా సాధ్యం కాదని ఇది గమనించాలి. ప్రభుత్వ పరంగా 42% బీసీ కోటా సాధ్యం కాదని తెలిసి ఎన్నికల ఎత్తుగడ వేస్తా ఉండు. అంటే 6 నెలలు చేసినా, సంవత్సరం చేసినా, ఇంకా 2 ఏళ్ళు చేసినా రాష్ట్ర ప్రభుత్వ పరంగా 42% చేసిన సాధ్యం కాదు, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే అనేది తెలుసు కాబట్టి ఎత్తుగడలు వేస్తా ఉన్నట. అది ఫస్ట్ పాయింట్. ఒక్క రోజులోనే మాట మార్చే సీఎం. రైతుల్లో యూరియా నిరసనను డైవర్ట్ చేసే తంత్రం అట. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలోకి పోతే పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తారు. రైతాంగం 7 దోషుల మన్నెత్తిపోయి స్థాపిస్తారు. యూరియా బస్తాల కష్టాలు చూసి, రైతుల గోస చూసి ప్రజలు తరలిపోతారు. అసలు వాళ్ళని పట్టించుకునే మాడే లేడు రైతాంగాన్ని. సో ఇవన్నీ ప్రజల లోపల జరుగుతున్న చర్చలు. ఇవన్నిటి నుంచి డైవర్ట్ చేస్తానికి ఒకటే ఒక రోజులో మాట మార్చింది. నిన్ననే చెప్పింది ఈ ప్రాంతాలు అసలు ఎలక్షన్ రావు, చాలా సమయం పడుతుంది, ఈ ప్రాంతాలు అయ్యేది కాదు పోయేది అని నిన్న మాట్లాడింది. 24 గంటలు దాడా ముందుకే ఇంకో రేపు మాపు ఎలక్షన్స్ వస్తాయి, మేము చర్చ పెడతాను, హైకోర్టుతో మాట్లాడతాం, ఎలక్షన్లు పెడతానికి రెడీగా ఉండాలి, ఒకవేళ ఎలక్షన్లు పెట్టాల్సి వస్తే 42% జీవో తీసుకొద్దాము. ఇవన్నీ పత్తితో మరలు చెప్తున్నారు. ఎక్కడా కూడా ఇందులో నైతిక విలువలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తలేదు. పూర్తి స్థాయిలో ప్రజలను పిచ్చోళం చేసి డైవర్ట్ చేయడానికి ఒక అంశం నుంచి ఇంకొక అంశం వచ్చి, రైతు బంధు అంటే రుణమాఫీ, రుణమాఫీ అంటే పెన్షన్, పెన్షన్ అంటే ఇంకోవచ్చు. ఇలా యూరియా కష్టాల్లో రైతులు ఉన్నారు కదా, యూరియా కష్టాలకు వెళ్ళి ప్రజలు డైవర్ట్ కావాలంటే ఇప్పుడు గ్రామాలలో ప్రధానంగా ఓటు వేసేది మొత్తం రైతులే ఉంటారు. ఆ రైతులందరినీ ఇప్పుడు ఎలక్షన్ వైపు మళ్ళిస్తాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల లోపల వ్యతిరేకత కనిపిస్తా ఉంటే ఇవాళ ఏ రకంగా ఎన్నికలకు పోతాడు నాకైతే నమ్మకం లేదు. రైతులు ప్రధానంగా గ్రామాలలో కాంగ్రెస్ పనులు ఔపిస్తే కూడా అన్నారు. అసలు మనిషి కనపడకపోతేనే 7 దశలో మన్నెత్తిపోతుంట్లా మూతి ముందర మైకి పెడితే ఒక మీడియా ఛానల్ పోయి అసువంటి ఇప్పుడు ఎలక్షన్ పోయి వీళ్ళు తట్టుకొని నిలబడే దమ్మున మునగాలని అనుకోవట్లేదు. ఇంకా జీవో కోర్టులో నిలవదని తెలిసి ఎన్నికలకు రేవంత్ సర్కారు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏది 42% జీవో అంటానుగా, అది కోర్టుకు పోతే నిలబడదు, అది ఆయనే చెప్పిండు. అది ఎవరు కోర్టు పోకుండా మనమే కాపాడుకోవాలి, ఎవరు కోర్టు పోకుండా మనమే కాపాడుకోవాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరన్నా కోర్టు పోకుండా ఆపగలుగుతామా? అది వానిష్టం, అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. సో మనన్న అసవంటి మాటలు మాట్లాడుతాడు. సద్దుల బతుకమ్మకు ముందు షెడ్యూల్ అట, దసరా పండుగ సందర్భంగా నోటిఫికేషన్ అట. ఇది వీళ్ళు చెప్తురా, సద్దుల బతుకమ్మకు ముందు షెడ్యూల్ ఇస్తారట, ఇది దసరా పండుగకు ముందర నోటిఫికేషన్ ఇస్తారట. అంటే నాకు తెలిసి నోటిఫికేషన్ ఈ 30వ తారీఖు వరకు ఇచ్చే అవకాశం ఉంది. అంటే 9 రోజుల, ఈ 9 రోజుల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టును సంతృప్తి పరిచి ఈ 42% జీవో తీసుకొచ్చి ఆ జీవో తరఫున ఎవడో ఒకడు కేసు పోతాడు, అవసరమైతే మా రేవంత్ అనే కేసు పెట్టిస్తాడు. సో ఇట్లా వాళ్ళే కేసులు పెడతారు, వాళ్ళే జీవో తెస్తారు. తద్వారా బీఆర్ఎస్ అని బీజేపీని బదనాం చేసి స్థానిక ఎన్నికల్లో ఇగో మేము జీవో తెచ్చినాము, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నది, పైన సెంటర్లో బీజేపీ అడ్డుకున్నది, ఇద్దరు దొంగలేను, మీ సుఖమైన సంసారము అని చెప్పేసి రేపు స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేసుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. మరి కల్వకుంట్ల తారక రామారావు గారి పత్రిక రాసుకొస్తుంది వాళ్ళ ఈ వార్తలు. వాళ్ళు ఏం చెప్తారు, దసరా పండుగ లోపల నోటిఫికేషన్ వస్తుందట, తద్వారా రేవంత్ ఎన్నికలకు పోతాడట. మరి జీవో తరఫున ఎవడోడు కోర్టుకు పోతాడు, ఆ జీవో అమలు కాదు. ఇక అప్పుడు పోయి కాంగ్రెస్ ఇగో ఎన్ని వీకే అయిపోయినా, పెన్షన్ ఇవ్వకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినా ఓకే, ఆఖరికి ఈ 42% కూడా ఎగవేతలు చేసి ఎగవేతల రేవంత్ రెడ్డి గారు మరి ఎగవేసి రేపు ఓట్లు దండుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాను. మరి నాకు తెలిసి ఈ 42% జీవో మీద మరి ఏ దేవుళ్ళ మీద ఓట్టేస్తాడు? నాకు తెలిసి హిందూ దేవుళ్ళు అందరూ అయిపోయారు. ఇప్పుడు
మరి అల్లా మీదనో జీసస్ మీదనో ఒట్టేయాలి. ఇప్పుడు అందరు దేవుళ్ళు అయిపోయారు, హిందూ దేవుళ్ళు అందరు దేవుళ్ళ ప్రమాణం చేసి ఇంకా ఎవరు నమ్ముతలేరు. మరి నాకు చేసి ఇప్పుడు అల్లా మీదనో జీసస్ మీదనో ఒట్టేసే అవకాశంగా అనిపిస్తుంది. అంతవరకే ఉన్నదే. ఇంకా ఇంటెలిజెన్స్ చీఫ్ తో సీఎం మంతనాలు చేసినట. సర్కారుపై వ్యతిరేకత బతుకమ్మ పాటల్లో మరింత వ్యక్తమవుతుందని సమాచారం అందినట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల, ఈ కాంగ్రెస్ కు ఓటేసి పాపం అయిపోయింది ఉయ్యాల. ఇటువంటి పాటలు వాడతారు బతుకమ్మ పండుగకు. రేపు మా ఆడబిడ్డలు ఊరూరుకు వాడతారు. నిన్న మాట దాకా దేకులేంగే పాట నడిచింది, సారే కావాలంటున్నారే పాట నడిచింది. ఇలా కొత్త పాట వచ్చింది, వారేవా రేవంతు కలగన్నాడు, అన్ని హామీలు నెరవేర్చాడు కలగని ఆ పాట అయిపోయింది. ఇప్పుడు కొత్త పాట వస్తాను, కాంగ్రెస్ లోనికి ఓటేసి పాపం అయిపోయిందని బతుకమ్మ పాటలు ఆడతారు. సో ఇంటెలిజెన్స్ చెప్తుందంట మా రేవంత్ అన్నకు, అంటే ఏ క్షణమైనా నీ పని అవుతుంది నాయన, నువ్వు ఎన్నికలకు పోతే నీ పక్కన వల తీరుతారు కాంగ్రెస్ పార్టీ అని ఇంటెలిజెన్స్ చెప్తానట. అది ఓపెన్ సీక్రెట్ అన్న. ఇంకేంది, దాన్ని కప్పిపుచ్చేందుకు తెరపైకి ఎలక్షన్ డ్రామా వేస్తాను. ఏమనంట, గ్రామ పంచాయతీలో బతుకమ్మ ఆడతారు. ఈ రోజా రేపైనా మొదలు, రేపు ఈ రోజే అనుకుంటా. సో బతుకమ్మ పండుగ ఊర్లలో ఆడతారు కదా, ఆడి వెయిన కాల రేవంత్ రెడ్డి పాట పెట్టకుండా, రేవంత్ రెడ్డి పైన చర్చ జరగకుండా ఎన్నికల పైన చర్చ జరగాలి. స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి అని ఒక చర్చ జరగాలి. అంటే ఊర్లకు పైసలు వస్తాయి, మంది వస్తుంది, అయితే మేక మటను కోడి చికెన్ అన్ని వస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గంటలు రావు ఊర్లకు, అవి తప్ప మిగతా అన్ని వస్తాయి. ఆ అన్నిటిపైన చర్చ పెట్టుకొని బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడకుర్రి, ఓట్లు వేసేటప్పుడు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తాడు. ఓటేది 5,000 ఇస్తాడు, నా బరాబర్ ఇస్తాడు 5,000, నేను గ్యారెంటీ ఇస్తా. కాంగ్రెస్ వాళ్ళ కూడా మంచిగా ఉన్నాయి, దండిగా సంపాదించి 21 నెలల. సో ఆ పైసలు పెడతారు, రేపు మీరు ఓటేది, ఓటేస్తే తెలంగాణ బంగారు తుంక చేస్తాం. సో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్న వ్యతిరేకత విషయంలో పాటలు పాడతామని భయంతో నిరుద్యోగులు కానీ, ఇటు పోతే రైతులు కానీ, ఇలా ఇటు పోతే మా ఆడబిడ్డలు కానీ, ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కనిపిస్తా ఉంది. అష్టదిగ్బంధనం చేసేసారు ప్రజలు. ఇలా ఏ మూలకు పోయినా రేవంత్ ఇట్లా అనుకుని లెక్క మింగేసేటట్టున్నారు. అందువల్ల డైవర్ట్ చేయడంలో భాగంగా ఎలక్షన్ డ్రామా ఆడుతున్నంట. ఎలక్షన్లు పెట్టే ఉద్దేశం ఆయనకు సిన్సియర్గా లేదంట. మరి ఆయన అయితే రాసిండు నమస్తే తెలంగాణ, ఈయననే వ్యతిరేకంగా రాసిండు, ఈయన ఇంకో రకంగా రాసిండు. ఏదయ్యా ఇంకో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టాడ. ఎన్నికలు వాయిదా వేసే యోచనలో సర్కారు, మంత్రులతో సమీక్షా సమావేశం పెట్టిన సీఎం. ఎన్నికల వాయిదాపై హైకోర్టుకు వెళ్ళని నిర్ణయం. ఇంకా గవర్నర్ దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు ఉన్నది. రిజర్వేషన్ పై క్లారిటీ రాకపోవడంతో ఎన్నికలు నిర్వహించొద్దని రేవంత్ డిసైడ్ అయిపోయింది. అది ఇస్తేనే ఏమన్నా ఓట్లు పడతాయనే ధైర్యం ఉన్నాడు. ఆ జీవో ఇస్తేనే ప్రజలు నమ్మేటట్టు లేదు. జీవో ఇస్తే ఖచ్చితంగా ఒకడు పోతాగా కోర్టుకి. సో ఏది ఏమైనా రేపు బీసీలను పిచ్చోలను చేసి స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంకోటి బీసీల ఓట్లు చీలగొడటానికి బీఆర్ఎస్ కో బీజేపీకో పడి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవకుండా ఉండడం కోసం చింతపండు మలియాలని రేవంత్ రెడ్డి గొంతుగా, రేవంత్ రెడ్డి రాజ్యాధికార పార్టీ పెట్టిన చింతపండు మలియాని ఇంకో గొలియాని ఇప్పుడు ఊరు మీకు వదిలిండు ఊర కుక్కల్ని. ఆ ఊర కుక్కలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత తన వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా బీఆర్ఎస్ బీజేపీకి పడే ఓట్లు తగ్గుతాయి. రేవంత్ అనే ఫండింగ్ ఇచ్చి నిలబెడతాడు మళ్ళీ కానీ పార్టీకి వెళ్ళి. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత అనేది అంత ఉన్నత స్థాయిలో పడదు, బయట ఎంతో కొంత ఎడ్జిగా అనిపించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ప్రయత్నంలో భాగంగా వాడు ఈ రేవంత్ రాజ్యాధికార పార్టీ పెట్టిండు. నా ఊరకు అదే చెప్తాను. మరి ఈ రకంగా ఎన్నికల పైన అలా 3-4 పత్రికలు రాసినాయా? మరి ఎన్నికలు రావాలనుకుంటారా? వస్తే మా రేవంత్ అన్నకు ఓటు వేస్తారా? వేస్తే మా అన్న మన ముఖ్యమంత్రి చేస్తారా? ఇది ప్రజలుగా మీరు చెప్పి కామెంట్ సెక్షన్ లో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను.